కతిచన వేదాన్ అమానం ఆహుహు. కొంతమంది ఏమంటారు, వేదం లేదు గీదం లేదు తీసిపడేయి అంటాడు. వేదం ఏమిటి ప్రమాణం అంటే, ఈ వేదానికి ఏం ప్రమాణం లేదు అన్నారు కొంతమంది. వాళ్ళు బౌద్ధులు, జైనులు అనే కొన్ని ధర్మాలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ దోన వాళ్ళు పోయారు. అంటే ఇక్కడ మనం ఎవరిని నిందించటం లేదండి. మనం ఈ మాటలన్నీ చెప్పుకోవటంలో ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి అనంటే, ఏ వేదాలైతే మన సనాతన ధర్మానికి ఆధార స్తంభాలో వాటిని నమ్మనటువంటి వాళ్ళు కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పే మాటల్ని నువ్వు నమ్మాల్సిన అవసరం ఏమిటి? నీకు అత్యంత ప్రమాణం వేదంగా ఉంటే ఆ వేదాన్ని కాదని మరేదో ఒక పుస్తకాన్ని పట్టుకొని ఇంకెవడో ఏదో చెప్పాడు కాబట్టి దీన్ని నేను ప్రమాణంగా తీసుకుంటానంటాం ఎంతవరకు భావ్యము? ఇది మన ప్రశ్న. అంతేకాని మరొకరిని విమర్శించటం కాదు ఇక్కడ ఉద్దేశం. వాళ్ళ ధర్మం అంటూ వాళ్ళకుంది, వాళ్ళ దోవలు వాళ్ళకున్నాయి, వాళ్ళ దోవలో వాళ్ళు పోతున్నారు. మనకెందుకు? మన దోవలో మనం పోవచ్చు కదా, దాన్ని పట్టుకొని మనం ఎందుకు ఏలాడాలి? ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటలన్నింటినీ మన పెద్దలు ఎంతోమంది ఖండించారు, అది తప్పు అని చెప్పి నిరూపించారు, ఇవన్నీ జరిగాయి. సరే, అంత శాస్త్ర చర్చల్లోనికి వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం మనకి లేదు కాబట్టి వాటిని పక్కన పెట్టేద్దాం మనం. వాళ్ళు చెప్పినటువంటి రకరకాల తన్మాత్రల గురించి, తత్వాల గురించి, వీటన్నింటి గురించి తెలుసుకునేటువంటి పరిజ్ఞానం మనకి లేదు కనుక వాటి గురించి దూరంగా ఉండటమే మనకి ఉత్తమోత్తమైన పని. మరి అలా దూరంగా ఉన్నప్పుడు దేన్ని నువ్వు పాటించాలి? నీవాడు, నీ అనుకున్నవాడు, నీ బాగు కోరేవాడు చెప్పే మాటల్ని నువ్వు పాటించాలా, ఇంకెవడో చెప్పేటువంటి మాటల్ని నువ్వు పాటించాలా? నా ధర్మం గొప్పదంటాడు ఒకడొచ్చి. అయ్యా, నీ ధర్మం గొప్పదైతే కానీ నా ధర్మం అంతకన్నా గొప్పది, నాకు గొప్పది పోని నీకు గొప్పది కాకపోతే వదిలే. నా ధర్మం నాకు గొప్పది, నా ధర్మాన్ని నేను పాటిస్తాను అని ధైర్యంగా మనం చెప్పగలిగినప్పుడు ఈ గొడవే రాదు. సమస్య అంతా ఎక్కడొస్తున్నది అని అంటే, ఒరే వీడు ఈ విధంగా అన్నాడే, ఏమో మన ధర్మం నిజంగా పనికిమాలిందేమో అనే ఓ పిచ్చి సందేహం నీ మనసులో కలిగిందనుకో, అప్పుడు నువ్వు ధర్మభ్రష్టుడివి అవుతున్నావు. చెప్పిన వాడికి ఏం పోలా. మహా అయితే ఇంకోటి వచ్చి వాడి ధర్మంలో గెలుస్తాడు, లేదంటే లేదు. వాడి ధర్మానికి నష్టం ఎక్కడ జరిగింది? జరుగుతున్నది నీ ధర్మానికి. కాబట్టి ప్రతి సనాతన ధర్మ కూడా ఆలోచించవలసిన విషయం ఇది. ఎందుకు మనకి మన ధర్మం మీద నమ్మకం లేకుండా పోతున్నది అంటే, మన ధర్మం యొక్క మూలాలు మనకు తెలియదు. దేని ఆధారంగా మన ధర్మం నడుస్తున్నదో మనకు తెలియదు. ఏది మనకు ప్రమాణమో మనకు తెలియదు. ఏదో ఆయన రాసిన పుస్తకమో, ఈయన చెప్పిన ఉపన్యాసమో, ఇంకోటో వినో, ఏదో ఒకటి చదివో, లేనిపోని అపార్థాలన్నీ మన మనసులో నుంచి నింపేసుకుంటూ ఉన్నాం మనం. అందుకే ఎప్పుడు సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి. దానికి మూల గ్రంథం మనం అధ్యయనం చేయాలి. అది చేసినప్పుడు ఈ సందేహాలన్నీ పటాపంచలైపోతాయి. సందేహం ఏమాత్రం లేదు. ఎన్ని రకాలైన మాటలు, ఎన్ని రకాలైనటువంటి నీచ ఉపమానాలు సనాతన ధర్మం గురించి ఇతరులు చెప్తూ ఉన్నారో వాటన్నింటికీ ఖండించటానికి కావలసిన బోలెడంత సమాచారము మన వైదిక వాణ్మయంలో మనకు లభ్యమవుతూ ఉన్నది. ఇవి ఈరోజు వచ్చినటువంటి మాటలేం కాదు, ఎప్పటి నుంచో ఉన్న మాటలు. పనికిమాలిన మాటలు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు. అలాంటి మాటలు ఎప్పుడో ఎంతోమంది మాట్లాడేశారు, అయిపోయింది అదంతా కూడా. ఇవాళ ఎవడో కొత్తగా వచ్చి వీటిని విమర్శించి చెప్పాల్సిన పనిలే. దీనికి సమాధానం కూడా ఎప్పుడో వచ్చేసింది కూడా. కానీ ఆ ప్రశ్న మనకు తెలియదు, ఆ సమాధానము మనకు తెలియదు. కనుక అసలు వేదమే ప్రమాణం కాదని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు.
వాళ్ళు ప్రత్యక్ష ప్రమాణాన్ని ఒప్పుకుంటారు, అనుమాన ప్రమాణాన్ని ఒప్పుకుంటారు, కానీ శబ్ద ప్రమాణాన్ని ఒప్పుకోరు, ఆప్తవాక్యాన్ని ఒప్పుకోరు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారండి? ఇది ధర్మం కాదు అని చెప్పి అనే మాట వినంగానే మనకు కూడా లేనిపోని సందేహం కలుగుతూ ఉంటుంది. కనుక ప్రపంచంలో ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారమ్మా అని చెప్తూ ఉన్నారు. కతిచ అరాచకం విశ్వమేదదాహు. మరికొంతమంది ఏమంటారు తెలుసా? ఈ ప్రపంచానికంతటికి కూడా ఒక ప్రకృతి తత్వం ఉందని, దానికి ఒక 24 తత్వాలున్నాయని, ఓ 25 యొక్క జీవతత్వం ఉన్నదని చెప్పి ఇంతవరకు ఒప్పుకుంటారు. కానీ భగవంతుడనేవాడు ఒకడున్నాడు అనే మాట ఒప్పుకోరు కొంతమంది. వీళ్ళని సాంఖ్యయోగులు అని చెప్పి అంటారు. ఇది భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి మాటకి నిర్దిష్టమైన ప్రమాణాన్ని ఒప్పుకోనటువంటిది సిద్ధాంతం. మళ్ళీ ప్రకృతి తత్వాన్ని ఒప్పుకుంటుంది, జీవతత్వాలన్నింటినీ ఒప్పుకుంటుంది, అన్నీ ఉంటాయి అంటుంది. ఎందుకని? ఇవన్నీ కనపడుతున్నాయి కాబట్టి. కనపడట్లేదు కాబట్టి భగవతత్వం అనేదే లేదు అంటారు కొంతమంది సాంఖ్యయోగులైన వాళ్ళందరూ కూడాను. రాజన్వత్కేచితే ఇంకొంతమంది ఉన్నారు. వీళ్ళేమంటారో తెలుసా? అవునండి, ఈ 24 తత్వాలతో పాటు ఒక పరమాత్మ అనేవాడు కూడా ఉన్నాడు, కానీ ఆయన ఏం చేయడు, కూర్చొని ఉంటాడు అట్లా గమ్మున.